ఉగ్రం వేరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహ. సగం మనిషి సగం సింహం రూపంలో ఉన్న ఒక ఉగ్రదైవం. అవును, చాలా దట్టమైన నల్లమల అడవి. కరెక్ట్. ఆ అడవిలో కేవలం 5 కిలోమీటర్ల వ్యాసార్థంలో అత్యంత ఎత్తైన కొండలు, అలాగే లోతైన గుహల మధ్య దాగి ఉన్న 9 విభిన్న దైవరూపాలు. ఆ, ఇది వింటుంటే అసలు మనమేదో ఫ్యాంటసీ నవల చదువుతున్నట్లుగానో లేదా ఒక పెద్ద హాలీవుడ్ అడ్వెంచర్ సినిమా చూస్తున్నట్లుగా అనిపిస్తుంది కదా. నిజమే, ఖచ్చితంగా అలాగే అనిపిస్తుంది. కానీ ఇది కల్పన కాదు. అదే కదా ఆశ్చర్యం. మన ఆంధ్రప్రదేశ్లోని నల్లమల అటవీ ప్రాంతంలో అక్షరాల మన కళ్ళెదుట కనిపించే ఒక అద్భుతమైన ప్రదేశం గురించి మనం ఈరోజు మాట్లాడుతున్నాం. ఈ అన్వేషణ అహోబిలం అనే అత్యంత ప్రాచీనమైన చారిత్రక పౌరాణిక ప్రదేశంపై జరగబోతుంది. అసలు ఈ ప్రదేశం వెనుక ఉన్న రహస్యాలు ఏంటి, ఇది ఎందుకు అంత ప్రత్యేకమైనది అనేవి ఈరోజు మనం లోతుగా విశ్లేషిద్దాం. ఈరోజు అన్వేషణ చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. ఎందుకంటే చూడండి, అహోబిలం కేవలం మ్యాప్లో కనిపించే ఒక సాధారణ పుణ్యక్షేత్రం మాత్రమే కాదు. ప్రకృతి, పురాణాలు, అలాగే సుమారు 600 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర అడుగడుగునా అల్లుకున్న ఒక నిధి అని చెప్పాలి. ఓహో, 600 ఏళ్ల చరిత్ర అందనమాట. అవును, మన దగ్గరున్న అహోబిలం స్థలపురాణం, అక్కడి మఠం చరిత్ర, ప్రత్యేకించి అహోబిల మఠం 46వ పీఠాధిపతి స్వయంగా పంచుకున్న విషయాల ఆధారంగా ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే భౌగోళికంగా ఒక అడవి ఎలా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది, దానికి సమాజంతో ఉన్న అనుసంధానం ఏంటి అనేది ఈ మూలాలు మనకు చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి. బాగుంది. అయితే అసలు ఈ ప్రదేశానికున్న ఆ అద్భుతమైన చరిత్రను తెలుసుకునే ముందు ఇది భౌగోళికంగా ఎక్కడ ఉందో ముందుగా మనం ఒకసారి ఊహించుకుందాం. అహోబిలం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఉంది. కరెక్ట్, నంద్యాల జిల్లా 50 కిలోమీటర్ల దూరంలో ఆ నల్లమల అడవుల మధ్యలో ఉంటుంది. కానీ నాకొక చిన్న సందేహం. చెప్పండి. అంటే మన దేశంలో ఇన్ని వేల గుడులున్నాయి కదా, ఈ ప్రదేశానికి అహోబిలం అనే పేరు ఎందుకొచ్చింది? ఆ పేరులోనే ఏదో ఒక గంభీరత్వం కనిపిస్తోంది, అవునా? మీరు గమనించింది 100% నిజం. ఆ పేరు వెనుక ఉన్న కథ మన బ్రహ్మాండ పురాణంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనందరికీ తెలిసిన హిరణ్యకశిపుడి కథ అసలు ఇక్కడే ముడిపడి ఉంది. ఓహో, అంటే ఉగ్ర నరసింహుడి అవతారం. అవును, పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి, తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి ఒక స్తంభం నుండి నరసింహుడిగా ఉద్భవించాడు కదా. ఆ ఉద్భవించిన ప్రదేశం ఇదేనని స్థలపురాణం చెప్తోంది. అబ్బా, అంటే ఆ స్తంభం ఇక్కడే ఉందంటారా? ఖచ్చితంగా. ఆ స్తంభాన్ని ఉగ్రస్తంభం అంటారు. ఇప్పుడు స్థానికులు దాన్ని ఉక్కు స్తంభం అని కూడా పిలుస్తుంటారు. ఆ సమయానికొస్తే విష్ణువు సగం సింహంగా సగం మనిషిగా అత్యంత ఉగ్రరూపంలో ఆవిర్భవించినప్పుడు ఆ రూపాన్ని చూసిన దేవతలు ఆశ్చర్యంతో అహోబలం అని కీర్తించారట. అహోబలం అంటే ఆహా, ఎంతటి బలము అని కదా. కరెక్ట్. అలాగే అహోబిలం అంటే ఆహా, ఎంతటి అద్భుతమైన గుహ అని కూడా ఆశ్చర్యపోయారట. దాని నుండే అహోబిలం అనే పేరు స్థిరపడిపోయింది. దీనికి సంబంధించి ఒక అద్భుతమైన శ్లోకం కూడా ఉంది. అహో వీర్యం, అహో శౌర్యం, అహో బహుపరాక్రమ, నరసింహ పరమం దైవం, అహోబిలం అహోబిలం అని కీర్తించారు. వావ్, ఇది వింటుంటే నా మనసులో ఒక దృశ్యం మెదులుతోంది. మనం సాధారణంగా ఈ కామిక్ బుక్స్లో చూస్తుంటాం కదా, ఒక సూపర్ హీరో ఆకాశం నుండి అకస్మాత్తుగా భూమి మీదకు దూకినప్పుడు ఒక పెద్ద శబ్దం వచ్చి చుట్టూ ఉన్న జనం ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి చూస్తారు. నిజమే, చాలా సినిమాటిక్గా ఉంటుంది. అవును, అచ్చం ఆ ఎమోషన్ ఇక్కడ కనిపిస్తోంది. దేవుడు అంతటి ఉగ్రరూపంతో ఊహించని విధంగా ఒక స్తంభాన్ని చీల్చుకుని రావడం చూసి దేవతలు కూడా ఒక రకమైన భయంతో కూడిన ఆరాధనా భావానికి లోనయ్యారు అని నాకు అర్థమవుతోంది. ఆ పోలిక భలే బావుంది. కానీ ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది. మన సూపర్ హీరోల కథల్లో భయం లేదా కేవలం ఆశ్చర్యం మాత్రమే ఉంటుంది. కాని ఇక్కడ ఆ భయంతో పాటుగా ప్రకృతి పట్ల ఒక గౌరవం కూడా ఉంది. ప్రకృతి పట్ల గౌరవం అంటే? మీరా శ్లోకాన్ని, ఆ పేరు వెనుకున్న అర్థాన్ని జాగ్రత్తగా గమనించండి. అహోబిలం అంటూ ఆ ప్రదేశం యొక్క భౌగోళిక స్వభావాన్ని, అంటే ఆ గుహను లేదా ఆ భూమి లోపలి నిర్మాణాన్ని కూడా వాళ్ళ సమానంగా హైలైట్ చేశారు కదా. అవును, నిజమే. ప్రాచీన కాలంలో దైవాన్ని, ప్రకృతిని విడదీసి చూసేవారు కాదు. భగవంతుణ్ణి ఎంతగా కీర్తించారో ఆయన ఉద్భవించిన ఆ కఠినమైన లోతైన గుహను కూడా అంతే అద్భుతంగా కీర్తించారు. ప్రకృతిని దైవంగా భావించే మన సంస్కృతికి ఇది ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. అద్భుతం. అంటే
ఆ ఉగ్రరూపంతో జరిగిన హిరణ్యకశిపుడు వధ తరువాత అవతారం అక్కడితో ముగిసిపోలేదన్నమాట. అక్కడి నుండి కథ నల్లమల అడవుల గుండా ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. మన సోర్సెస్ ప్రకారం ఈ కొండలను గరుడాద్రి లేదా గరుడాచలం అంటారు కదా. అవును, ఇక్కడ ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం అని 2 భాగాలు ఉంటాయి. కరెక్ట్. మొత్తం 12 క్షేత్రాలుంటే అందులో 9 క్షేత్రాలు కేవలం ఒక 5 కిలోమీటర్ల వ్యాసార్థంలోనే ఉంటాయని నేను చదివాను. వినడానికి 5 కిలోమీటర్లంటే మన సిటీలో ఒక 10 నిమిషాల ప్రయాణంలాగా అనిపిస్తుంది. కానీ ఇది అంత సులభం కాదట కదా. అస్సలు కాదు. ఈ 9 క్షేత్రాలను మనం నవనరసింహులు అంటాం. క్రోధ, కరంజ, జ్వాల, అహోబిల, మాలోల, పావన, భార్గవ, ఛత్రవట మరియు యోగానంద నరసింహస్వామి. ఇవి కాకుండా ఉగ్రస్తంభం ఒక క్షేత్రం మరియు 11వ క్షేత్రంగా ప్రహ్లాదపడి ఉంటుంది. ఓహో, ఇన్ని ఉన్నాయన్నమాట ఆ చిల్ల ప్రాంతంలో. అవును, కానీ 5 కిలోమీటర్లే కదా అని తేలిగ్గా తీసుకోటానికి అస్సలు వీల్లేదు. మనకి తిరుమల, అలిపిరి మెట్లెక్కడం తెలుసు కదా, అది ఒక క్రమబద్ధమైన దారి. కానీ అహోబిలం అలా కాదు. అంటే దారి సరిగ్గా ఉండదా? ఇది చాలా దట్టమైన అడవి, చీకటి గుహలు, కాలు జారితే లోయలో పడిపోయేంత ఏటవాలుగా ఉండే కొండచర్యలు. ఉదాహరణకు మనం జ్వాలా నరసింహ క్షేత్రాన్ని తీసుకుందాం. హిరణ్యకశిపుడిని సంహరించిన ఖచ్చితమైన ప్రదేశం అదే అని స్థల పురాణాలు చెబుతున్నాయి. అక్కడికి వెళ్లాలంటే సన్నటి కొండ అంచున ఒక పక్క పెద్ద లోయ ఉండగా నడుచుకుంటూ వెళ్ళాలి. అబ్బా, వింటుంటేనే భయంగా ఉంది. అలాగే పావన నరసింహ క్షేత్రం అత్యంత దట్టమైన అడవులో ఉంటుంది. బహుశా ఆ కఠినమైన భౌగోళిక స్వరూపమే ఆ క్షేత్రాల చుట్టూ ఇంత రహస్యాన్ని, పవిత్రతను కాపాడింది అని మనం చెప్పవచ్చు. నిజమే. అయితే ఈ నవనరసింహుల గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చదివిన ఒక విషయం నన్ను భలే ఆశ్చర్యానికి గురిచేసింది. అదేంటంటే హిరణ్యకశిపుడి వధ తర్వాత స్వామి అత్యంత ఉగ్రరూపంలో ఆ అడవిలోకి వెళ్ళిపోయారు కదా. అవును. ఆయన్ని శాంతింపజేయమని దేవతలు సాక్షాత్తు లక్ష్మీదేవిని ప్రార్థించారట. అప్పుడు లక్ష్మీదేవి అదే నల్లమల అడవిలో ఒక గిరిజన యువతిగా, అంటే చెంచు లక్ష్మిగా అవతరించింది. స్వామి ఆమెను చూసి వివాహం చేసుకోవాలని కోరినప్పుడు ఆమె వెంటనే ఓకే చెప్పేకుండా ఆయనకు ఎన్నో కఠినమైన పరీక్షలు పెట్టిందట. కరెక్ట్, గిరిజన ఆచారాల ప్రకారం పరీక్షలు. అదే, అంటే చెట్లెక్కడం, అడవి జంతువులను వేటాడడం లాంటివన్నమాట. అసలు ఇదెంత విచిత్రంగా ఉందో ఆలోచించండి. ఒకవైపు విశ్వాన్ని వణికించిన అత్యంత ఉగ్రమైన అవతారం, మరోవైపు ఒక గిరిజన యువతి ఆయనకు అడవిలో పరీక్షలు పెట్టడం. ఇదొక అత్యంత అద్భుతమైన కాంట్రాస్ట్ కదా. ఆ కాంట్రాస్ట్లోనే ఒక లోతైన సామాజిక కోణం దాగి ఉందండి. మీరు గమనిస్తే మన ప్రాచీన కథలు కేవలం దేవుళ్ల గురించి మాత్రమే కాదు, సమాజంలోని విభిన్న వర్గాల కలయిక గురించి కూడా చెబుతాయి. ఎలాగంటే, ఇప్పుడు అడవి బిడ్డ అయిన చెంచులక్ష్మిని దేవుడు పెళ్లాడటం ద్వారా ఆ ప్రాంతంలో నివసించే చెంచు గిరిజనులకు దేవుడితో ఒక ఆత్మీయ అనుబంధం ఏర్పడింది కదా. వాళ్లు దేవుణ్ణి స్వయంగా తమ అల్లుడిగా భావిస్తారు. ఓహో, తమ సొంత మనిషి అనుకుంటారనమాట. ఖచ్చితంగా. ప్రధాన స్రవంతిలోని వేద సంస్కృతికి మరియు స్థానిక గిరిజన సంస్కృతికి మధ్య జరిగిన ఒక అద్భుతమైన సాంస్కృతిక సమ్మేళనమిది. అంతేకాదు, ఈ 9 రూపాలు కేవలం పేర్లు కావు, అవి మానవ భావోద్వేగాలకు ప్రతీకలు. అంటే ఒక్కో రూపం ఒక్కో ఎమోషన్ని చూపిస్తుందా? అవును. ఉదాహరణకు మాలోల నరసింహుడు అంటే ఒక క్షణం కూడా అమ్మవారిని విడిచిపెట్టని అత్యంత శాంత ప్రేమమూర్తి అని అర్థం. అదే యోగానంద నరసింహుడి దగ్గరికి వస్తే ఆయన ప్రహ్లాదుడికి యోగం నేర్పిస్తూ ఒక ప్రశాంతమైన యోగి రూపంలో ఉంటాడు. ఒకే దైవంలో ఇన్ని విభిన్న పార్శ్వాలు ఈ చిన్న పరిధిలో సహజీవనం చేయడం ఈ క్షేత్రం గొప్పదనం. అంటే భక్తులు ఈ 9 రూపాలను దర్శించుకోవాలంటే అక్షరలా వాళ్లు శారీరకంగా, మానసికంగా ఎన్నో దశలను దాటుకుంటూ వెళ్లాలన్నమాట. బావుంది, కానీ నాకిక్కడ ఇంకొక సందేహం వస్తోంది. ఏంటది? ఇంత కఠినమైన దట్టమైన అటవీ ప్రాంతంలో కేవలం గిరిజనులు మాత్రమే సంచరించే ఈ ప్రదేశం కాలక్రమంలో ప్రధాన వైష్ణవ సంప్రదాయానికి ఒక పెద్ద కేంద్రంగా ఎలా మారింది? 100 ఏళ్ల క్రితం కనీసం దారి కూడా లేని ఈ కొండల్లోకి పండితులు, భక్తులు అసలు ఎలా వెళ్లారు? ఇక్కడే భక్తికి ఉన్న శక్తి మనకు అర్థమవుతుంది. వైష్ణవ భక్తులకు భూమిపై ఉన్న అత్యంత పవిత్రమైన 106 దివ్య దేశాలలో ఈ అహోబిలం ఒకటి. దివ్య దేశాలు అంటే కొంచెం వివరిస్తారా? తప్పకుండా.
పురాతన కాలంలో ఆళ్వారులు అనబడే గొప్ప సాధువులుండేవారు కదా. వాళ్ళు ఏ గుడులకైతే స్వయంగా వెళ్లి ఆ దేవుణ్ణి కీర్తిస్తూ పాశురాలు పాడారో ఆ గుడులను దివ్యదేశాలు అంటారు. తిరుమంగై ఆళ్వార్ లాంటి గొప్ప సాధువు ఈ ప్రదేశం గురించి పాడుతూ దీనిని సెందర్కండలర్కు అరియ కోయిల్ అని వర్ణించారు. అంటే అర్థమేంటి? దాని అర్థమేంటంటే చేరుకోవడానికి అత్యంత కష్టమైన దేవాలయమని. ఆ కష్టాన్ని సైతం లెక్కచేయని భక్తే ఇక్కడ ఒక గొప్ప మఠం స్థాపనకు దారితీసింది. ఆ మఠం ఆవిర్భావం వెనుక ఉన్న కథ కూడా చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. అవునవును. అహోబిల మఠం ఆవిర్భావం గురించి నేను మూలాల్లో చదివినప్పుడు నాకైతే ఒక మిస్టికల్ థ్రిల్లర్ లాగా అనిపించింది. నిజంగానే అలాగే ఉంటుంది. సుమారు 600 ఏళ్ల క్రితం మొదటి పీఠాధిపతి శ్రీ ఆదివన్ శటకోప స్వామివారికి స్వయంగా కలలో స్వామివారు కనిపించి అహోబిలం రమ్మని ఆదేశించారట కదా. పాపం ఆయనకు ఆ దట్టమైన అడవిలో దారి తెలియక ఇబ్బంది పడుతుంటే సాక్షాత్తు దేవుడే ఒక సర్పం రూపంలో వచ్చి మార్గం చూపించాడని చరిత్ర చెబుతోంది. అవును, దేవుడే దారి చూపించాడు. అంతేకాదు, పాపనాశనం దగ్గర ఒక వృద్ధ బ్రాహ్మణుడు రూపంలో దేవుడే స్వయంగా వచ్చి ఆయనకు సన్యాస దీక్ష కూడా ఇచ్చాడట. వావ్! వడకలై సంప్రదాయాన్ని పాటిస్తూ నాటి నుండి నేటి 46వ పీఠాధిపతి వరకు ఆ పరంపర ఏమాత్రం చెక్కుచెదరకుండా వస్తుంది. మీరు చెప్పినట్లు అదొక అద్భుతమైన చరిత్ర అండి. ఇక్కడ మీరు వడకలై సంప్రదాయం అనే మాట వాడారు కదా, దాని కొంచెం సరళంగా చెప్పుకుందాం. వైష్ణవ సంప్రదాయంలో వడకలై అంటే సంస్కృత వేదాలకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో తమిళంలో ఆళ్వారులు రచించిన ద్రావిడ ప్రబంధాలకు కూడా అంతే సమానమైన ప్రాధాన్యత ఇవ్వడం. ఓహో, 2 భాషలకు సమప్రాధాన్యం అన్నమాట. కరెక్ట్. ఈ విధానాన్ని వేదాంత దేశికులు అనే గొప్ప ఆచార్యులు ప్రారంభించారు. దాన్ని ఈ మఠం నేటికీ కొనసాగిస్తోంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన విషయం ఇంకొకటి ఉంది. అదేంటి? ఆ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఉన్న దేవుడు స్వయంగా సన్యాసం ఇచ్చిన తర్వాత శటకోప స్వామివారిని నువ్విక్కడే ఈ గుహల్లో ఉండిపోయి తపస్సు చేసుకో అని చెప్పలేదు. ఆయనేమని ఆదేశించాడంటే గ్రామే గ్రామే చకత్వా అన్నారు. అంటే ప్రతి గ్రామానికి వెళ్లి ఈ సందేశాన్ని, ఈ జ్ఞానాన్ని వ్యాప్తి చెయ్యండి అని చెప్పారు. అబ్బా, ఇది చాలా లోతైన పాయింట్. ఎందుకంటే ఆ కాలంలో జ్ఞానం అనేది కేవలం దేవాలయాల 4 గోడలకే పరిమితమయ్యేది కదా. ఎవరైనా ఆ జ్ఞానం కావాలంటే గుడి దగ్గరకు లేదా అడవిలో ఉన్న ఆశ్రమం దగ్గరకు వెళ్ళాలి. కాని ఇక్కడ దేవుడే స్వయంగా జ్ఞానాన్ని అడవిలో దాచొద్దు, ప్రజల దగ్గరకు తీసుకువెళ్ళండి అని చెప్పడం అనేది నిజంగా విప్లవాత్మకమైన ఆలోచన. సరిగ్గా చెప్పారు. జ్ఞానాన్ని ఒకే దగ్గర కేంద్రీకృతం చెయ్యకుండా సమాజంలోకి, సామాన్యుల దగ్గరకు తీసుకెళ్లాలనే ఒక విశాలమైన ఆలోచన ఇందులో మనకు కనిపిస్తోంది. 600 ఏళ్ల క్రితం ఎలాంటి రవాణా సౌకర్యాలు లేని కాలంలో. అవును కదా, అసలు రోడ్లు కూడా సరిగ్గా ఉండవు. అదే, అలాంటి కాలంలో దట్టమైన అడవిలో ఉన్న ఒక మఠం ఊరూరా తిరిగి జ్ఞానాన్ని పంచడమనేది అసలు మామూలు విషయం కాదు. ఎన్నో రాజ్యాలు మారాయి, ఎంతోమంది రాజులు మారారు. కానీ ఈ మఠం పరంపర మాత్రం తమ సామాజిక బాధ్యతను నిరంతరంగా కొనసాగిస్తూనే ఉంది. నిజంగా గ్రేట్ అండి. సరే, ఇదంతా మనకు చరిత్ర మరియు పురాణాల కోణం. దీని కొంచెం ప్రస్తుత కాలానికి తీసుకొద్దాం. ఇంతటి సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ ప్రదేశం నేటి ఆధునిక యుగంలో అసలు ఎలా ఉంది? ఎందుకంటే చాలా పురాతన దేవాలయాలు కాలక్రమంలో సరైన ఆదరణ లేక మరుగున పడిపోవడం మనం చూస్తుంటాం కదా. వాస్తవానికి అహోబిలానికి కూడా చాలా కాలం పాటు దక్కాల్సినంత ప్రచారం దక్కలేదని మనం అంగీకరించాలి. దానికి ప్రధాన కారణం అక్కడి ఆ కఠినమైన భౌగోళిక పరిస్థితులే. ఆ అడవి, ఆ కొండలు కదా. అవును, కానీ ప్రస్తుతం పరిస్థితులు చాలా మారాయి. ప్రభుత్వ మద్దతుతో, దేవాదాయ శాఖ సహకారంతో అడ్మినిస్ట్రేషన్ చాలా మెరుగైంది. ఇప్పుడు భక్తులు సులభంగా చేరుకోవడానికి మరియు దర్శనం చేసుకోవటానికి తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా మన సోర్సెస్లో ఉన్న 46వ పీఠాధిపతి గారి ఇంటర్వ్యూ చూస్తే అక్కడ జరుగుతున్న అభివృద్ధి మనకర్థమవుతుంది. అవును, ఆయన ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు కదా, ఇప్పుడు ఫ్రీ దర్శనం, టికెట్ దర్శనం 2 అందుబాటులో ఉన్నాయి. ఎక్కడో అడవిలో ఉన్నప్పటికీ భక్తుల కోసం ఆసుపత్రి, గెస్ట్ హౌజులు, అన్నదాన సత్రాలు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. నిజమే, చాలా సౌకర్యాలొచ్చాయి. పైగా ఇటీవల 15 మంది అర్చకులు, సుమారు 2000 మంది భక్తులతో చాలా ఘనంగా సంప్రోక్షణ కార్యక్రమం కూడా జరిగిందని తెలిపారు. సంప్రోక్షణ అంటే గుడిని శుద్ధి చేసి దైవిక శక్తిని పునరుద్ధేజపరికే ఒక పెద్ద క్రతువు కదా. అంటే ఒకప్పటిలా కష్టపడాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు యాక్సెసిబిలిటీ చాలా పెరిగిందనమాట. అవును,
భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో మఠం మరియు ప్రభుత్వం చాలా కృషి చేస్తున్నాయి. అయితే ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అహోబిలానికి మరియు మనందరికీ అత్యంత సుపరిచితమైన తిరుమల శ్రీవానికి ఉన్న ఒక చారిత్రక పౌరాణిక అనుసంధానం గురించి మన సోర్సెస్లో ఒక అద్భుతమైన కథ ఉంది. అరే, శ్రీవారికి అహోబిలానికి కనెక్షన్ ఉందా? అవును. కథ ప్రకారం తిరుమల వెంకటేశ్వర స్వామి మరియు పద్మావతి అమ్మవార్ల వివాహం జరిగిన సమయంలో ఎంతసేపటికి ఎవరూ భోజనానికి కూర్చోలేదట. ఎందుకు? ఏమైంది? అది చూసి ఆకాశరాజు ఆందోళన చెంది కారణం అడగ్గా వెంకటేశ్వర స్వామి ఒక క్షణం ఆగి ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేశారట. ఆ ప్రార్థనకు స్పందించి సాక్షాత్తు అహోబిల నరసింహస్వామి అక్కడికి విచ్చేసి ముందుగా ఆయన భోజనం స్వీకరించి ఆ కళ్యాణానికి ఆశీస్సులు అందించిన తర్వాతే మిగతా వారంతా భోజనం చేశారట. అబ్బా, నిజంగా ఈ కథ వింటుంటే రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. మనం ఎప్పుడూ ఆ తిరుమల శ్రీవారిని అత్యంత ప్రసిద్ధ దేవుడుగా, కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవంగా భావిస్తాం. ప్రపంచంలోనే అత్యధిక మంది భక్తులు వెళ్లే గుడి అది. అవును, కరెక్ట్. కానీ ఆ శ్రీవారే స్వయంగా తన పెళ్లిలో ప్రార్థించి పిలిచిన దేవుడు అహోబిలంలో ఉన్నాడంటే అసలు ఈ అహోబిల క్షేత్రం ప్రాముఖ్యత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా అండి. ఇది మన భక్తి సంప్రదాయంలో ఉన్న వినమ్రతను చూపిస్తోంది. భగవంతుడు కూడా తనకంటే ముందున్న అవతారాలను గౌరవించడం అనేది సమాజానికి ఒక గొప్ప సందేశం కదా. అవును. ఈ గౌరవం, ఈ వినమ్రత గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆ ఇంటర్వ్యూలో 46వ పీఠాధిపతి ఇచ్చిన ఇంకొక అద్భుతమైన సందేశాన్ని మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. దేవుడి దగ్గరకు వెళ్లేటప్పుడు భగవంతుని దర్శనమే ప్రధానం కావాలి అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అంటే కోరికలు కోరుకోకూడదా? అలా కాదు. ఈ రోజుల్లో చాలామంది నేను దేవుడికి 1,00,000 రూపాయలు ఇస్తాను, దేవుడు నాకు తిరిగి 10 లక్షలు ఇస్తాను అనే ఒక వ్యాపార దృక్పథంతో గుడికి వెళ్తున్నారు కదా. అది సరైన పద్ధతి కాదు అని ఆయన చాలా లోతైన మాట చెప్పారు. దేవుడికి మన కష్టాలు తెలుసు, మనం అడగకముందే ఆయన మనకు అవసరమైనవి ఇస్తాడు అనే నమ్మకం మనకుండాలన్నారు. ఆ మాట అక్షర సత్యమండి. భక్తి అనేది ఒక లావాదేవీ లేదా ఒక వ్యాపారం కాదు. అదొక స్వచ్ఛమైన ఆత్మీయ అనుభూతి. ఆయన చెప్పినట్లుగా కేవలం ప్రశాంతత కోసం, ఆ దేవుడి దర్శనం కోసం గుడికి వెళ్తే ఆ అనుభవమే వేరుగా ఉంటుంది. సో ఇదండి అహోబిలం కథ. ఒక ఉక్కు స్తంభం నుండి ఉద్భవించిన ఆ ఉగ్ర అవతారం దగ్గర మొదలై ఈ దట్టమైన నల్లమల అడవులు, ఎత్తైన కొండలు దాటుకుంటూ కరెక్ట్ ఆ కఠినమైన గుహల గుండా 9 విభిన్న రూపాలుగా విస్తరించి 100 ఏళ్లుగా దేవుడే స్వయంగా దారి చూపించిన ఒక మహోన్నత మఠం పరంపరగా ఎలా మారిందో ఈరోజు మనం చాలా వివరంగా తెలుసుకున్నాం. నిజమే. ఇది కేవలం ఒక ప్రదేశం కాదు. ప్రకృతి యొక్క కఠినమైన భౌగోళిక అద్భుతం, గిరిజన మరియు ప్రధాన సంస్కృతుల కలయిక మరియు శతాబ్దాల పౌరాణిక వైభవం అన్నీ కలిసిన ఒక అపురూపమైన సమ్మేళనం. బాగా చెప్పారు. అన్నింటికీ మించి జ్ఞానాన్ని ఆ గుహల్లో దాచుకోకుండా ఊరూరా తిరుగుతూ సామాన్యులకు పంచాలన్న ఆ గొప్ప ఆశయం ఈ క్షేత్రాన్ని మన చరిత్రలో అత్యంత విశిష్టంగా నిలబెడుతుంది. ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు కేవలం ఒక యాత్రికుడిగా కాకుండా ఈ చరిత్రను, ఈ ప్రకృతి స్వరూపాన్ని అర్థం చేసుకునే ఒక అన్వేషకుడిగా అహోబిలాన్ని సందర్శించడం ఒక గొప్ప అనుభూతినిస్తుంది. ఖచ్చితంగా. ఇక ముగించే ముందు ఈ మొత్తం అన్వేషణ నుండి నా మదిలో మెదిలిన ఒక చిన్న ఆలోచనతో ఈ ప్రయాణాన్ని ఇక్కడతో ఆపుదాం. ఒక్కసారి ఊహించుకోండి, విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన, ఉగ్రమైన దైవం ఎవరికీ సాధ్యం కాని విధంగా ఒక రాక్షసుని సంహరించాడు. అవును. ఆ దేవుడి కోపాన్ని శాంతింపచేయడానికి బ్రహ్మాది దేవతలు ఏ పెద్ద మాయాజాలన్నో లేదా ఇంకేదో శక్తివంతమైన ఆయుధాలనో ప్రయోగించాల్సిన అవసరం రాలేదు. కేవలం ఒక అడవిలో ఉండే గిరిజన యువతి స్వచ్ఛమైన మనసుతో పెట్టిన చిన్న చిన్న కఠినమైన పరీక్షలు మరియు ఆమె చూపించిన స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే సరిపోయాయి. అబ్బా, ఎంత గొప్ప పాయింట్! బహుశా ఎంతటి అనంతమైన శక్తినైనా సరే, ఎంతటి కఠినమైన కోపాన్నైనా సరే, ఈ భూమి మీద ఉండే స్వచ్ఛమైన మానవ సంబంధాలు, ఏ స్వార్థం లేని ఆ నిష్కల్మషమైన ప్రేమే బ్యాలెన్స్ చేయగలవేమో కదా. ఈ అందమైన ఆలోచనతో ఈనాటి మన అన్వేషణను ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన, లోతైన అంశంతో కలుద్దాం. నమస్కారం.